ఈరోజు సమస్యను తను ఒక విత్తనంగా చూసింది. యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకుందారండి. యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకుంటూ ఆయన అనుసరించును రండి. ఉదయమున తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎలా వస్తాడు? వర్షంలాగా వస్తాడు. భూమిని తడుపునట్టి తొలగరి వర్షం, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. విత్తనంలో శక్తి ఉంది. దర్ ఇస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఇన్ ద సీడ్. వ్యవసాయదారుడు, ఒక ఫార్మర్ కానీ అగ్రికల్చర్ చేస్తున్న వ్యక్తికి విజ్డమ్ ఏంటంటే, వర్షాన్ని చూసి ఎప్పుడు తొలకరి వర్షం వస్తుంది, ఎప్పుడు కడవరి వర్షం వస్తుంది చూసి దాన్ని అసెస్ చేసుకొని విత్తనాలు ఏం చేస్తాడు? నాటుతాడు. అర్థమైనా చేస్తారా? ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వర్షం పడకముందు కరెక్ట్గా వేస్తే ఆ వర్షానికి ఇదేమవుతుంది? తొలకరి వర్షానికి ఇదేమొస్తుంది? స్ప్రౌట్ అవుతుంది. కడవరి వర్షానికి అది కోత కొరకు సిద్ధపరచబడుతుంది. ఇట్స్ రైట్ టైం. ఈ వర్షాలు అటు ఇటు పడ్డా, అకాల వర్షాలు పడ్డా, చూడండి మొన్న చాలా మామిడికాయ పూత అంతా కూడా ఏమైందంట? పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే అకాల వర్షాలు, అకాల గాలులు. అంటే రావాల్సిన టైం కాకుండా రాగున్న టైం. ఇప్పుడు మేలో వర్షాలు కాంపిటీషన్ పడుతున్నాయి. ఇది సమ్మరా లేకపోతే వింటరా లేదా రైనీ సీజన్ అని అర్థం కానంత రీతిగా అకాల వర్షాలు వస్తే విత్తనాలు ఏమవుతాయి? పాడైపోతాయి. చెట్లు ఏమవుతాయి? పాడైపోతాయి. రైట్ టైంలో విత్తనం వేయాలి. బీ కేర్ఫుల్. నీ జీవితాలు మారాలి అంటే, నీ బిజినెస్లు మారాలంటే, నీ పిల్లల భవిష్యత్తులు మారాలి అంటే, పరిచయం మారాలంటే రైట్ టైంలో సీడ్ని వేస్తే అప్పుడు రైట్ అపాయింటెడ్ టైంలో, చూడండి ఆమె కరెక్ట్ టైంకి వచ్చి 3వ రోజుని చూసింది, 3rd అని చూసింది, హోషేయ ప్రవచనం గుర్తు చేసుకుంది. ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ మై చైల్డ్. నా కుమారుడికి ఇది రైట్ టైం. ఇక ఇప్పుడు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, సూచక్రియలు చేయబోతున్నాడు, ఆయన మహిమను చూపించబోతున్నాడు. ముందే ప్రిపేర్ చేసి శిష్యులు పిలిచి అనింది, ఆయన మీతో చెప్పినది చేయండి. ప్రియ సహోదరి సోదరుడా, ఈ మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. రైట్ టైం, అపాయింటెడ్ టైం, యువర్ నీడ్ విల్ బికమ్ అ సీడ్.